హాయ్ వ్యూవర్స్, ఈరోజు మా అమ్మ చేసే రుచికరమైన కొబ్బరి బర్ఫీ తయారు చేసే విధానం చూద్దాం రండి. మా అమ్మ మాటల్లోనే విందాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి బర్ఫీ తయారు చేసుకున్నాలని మీకు చూపించాలని మీ ముందుకు తీసుకొచ్చిన. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి పొడి, షుగర్, చక్కెర, నెయ్యి, యాలకుల పొడి, నీళ్ళు. మనము పాకం పట్టేటప్పుడు చక్కెరలో కాస్త ఒక హాఫ్ టీ గ్లాస్ పోసి పొయ్యి మీద పెట్టడానికి హాఫ్ గ్లాస్, 2 కప్పుల పచ్చి కొబ్బరి పొడి, కప్పున్నర చక్కెర. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. 4 టేబుల్. పొయ్యి మీద మనము ఒక పాత్ర పెట్టి 4 టీ స్పూన్ల నెయ్యి వేయాలండి. ఈ నెయ్యి వేడి అయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలమ్మా. గోల్డెన్ కలర్ వచ్చే వరకు స్లోగా నిదానంగా వేయించాలండి నెయ్యిలో. గోల్డెన్ కలర్ రావాలి. ఇది అడుగంటకుండా ఎక్కువ మంట లేదు, సిమ్లో పెట్టి నిదానంగా క్రీమ్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుంది. ఇది కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది, మాడిపోతుంది. అందుకొరకు నిదానంగా మనం సిమ్లో పెట్టి కలపాలి. ఇది 15 days వరకు మంచిగా ఉంటాయండి, ఏం చెడిపోకుండా, ఏది వాసన రాకుండా మంచిగా ఉంటాయి. మనం అంతా అయిన తర్వాత ప్లేట్లో నెయ్యి రుద్దాలి, ప్లేట్కి వేయాలి. మనం దాంట్లో ఇది పాకం బట్టి అన్ని బట్టి కొబ్బరి వేసి, పచ్చి కొబ్బరి తురుము వేసేసి దాంట్లో పోసి కొంచెం ఒక 5-10 నిమిషాల్లో ఆరిపోతుంది. ఆరినప్పుడు, మామూలుగా ఆరినప్పుడు మనం చాక్తో పీసెస్ కట్ చేసుకున్నాలి. ఇలా నెయ్యిలో కలుపుకుంటూ ఉంటే ఈ రకంగా గోల్డెన్ కలర్ కావాలండి. గోల్డెన్ కలర్కి వస్తే కాసేపు ఇంకొక 2 నిమిషాలలో కంప్లీట్ అవుతుంది అన్నట్టు. ఇలా ఇప్పుడు మంచిగా నెయ్యిలో గోల్డెన్ కలర్కి వచ్చిందండి. ఇక మనం దించుకొని, స్టవ్ బంద్ చేసి దించుకొని ఒక ప్లేట్లో మనము పాత్రలో మనం షుగర్ వేసి, చక్కెర పోసి పాకం తయారు చేసుకున్నాలి. మోడల్ అట్లా కొబ్బరి పొడి వేయించిన పాత్రలనే ఇలా షుగర్ వేసి కొన్ని వాటర్ వేయాలండి, హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి. కొబ్బరి పొడి వేయించిన పాత్రల్ని మనం మళ్ళీ చక్కెర వేసుకొని ఒక సగం గ్లాస్, టీ గ్లాస్ సగం గ్లాస్ వాటర్ వేసి పాకం వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలండి. ఈ పాకంలోనే ఇలాచీ పొడి అండి, ఇలాచీ పొడి వేసి కలిపేసుకున్నామండి. ఇది సన్న మంట మీదనే, సిమ్లోనే రావాలండి పాకం. పాకం ఇలా చూడాలండి, ఇలా అంటే తీగ పాకం రావాలి. ఇట్లా తీగ పాకం వచ్చిన కరెక్ట్ వచ్చినట్లు పాకం రాలేదండి. ఇలా ప్లేట్కు నెయ్యి రాయాలండి, నెయ్యి రుద్దుకునాలి నిండా. ఇలా రుద్ది పెట్టేసుకున్నాలి మనము ముందే. అది కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్లేట్లోకి పోసేసుకున్నాలి మనం. ఇలా వాటర్ వేసి, నీళ్ళు వేసి ఒక చుక్క వేసి చూడాలండి. చూస్తే మనకి ఇలా దగ్గరికి ఇలా వచ్చిందంటే, ఇట్లా తీగ వచ్చి ఒక్క దగ్గరికి రావాలండి. ఇట్లా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయినట్లండి.
ఇలా చూసుకోవాలి. ఇలా దగ్గరికి ఇట్లా రావాలండి. ఇలా ఒక దగ్గరికి మనకు ఉండలాగా వచ్చిందంటే, చిన్నగా రౌండ్ బాల్ లాగా వచ్చిందంటే అయినట్లండి. కొబ్బరి పొడి దీంట్లోకి పోసేసుకున్నాం. పోసి మంచి కలపాలండి మొత్తం. ఇలా కలిపేసుకోవాలండి కొబ్బరి పొడి పోసి. అయిందండి. స్టవ్ ఆపేసిన ఒక పాత్ర దించి అది ప్లేట్లోకి మనం తీసేసుకున్నామండి. ఇలా మొత్తం తీసి దీన్ని పాత్రలో ప్లేట్లో ఈ విధంగా కొంచెం వెడల్పుగా చేసుకున్నానండి. ఇది చల్లారిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే చల్లారుతుందండి, ఎక్కువ ఏం టైం పట్టదు. తర్వాత మనం రౌండ్ ఫేస్ కానీ రౌండ్గా ఇలా మొత్తం ప్లేట్లోకి తీసుకొని ఇది మొత్తం వెడల్పుగా నాలండి అని మనం చౌకంగా కొట్టుకున్నా సరే పీసెస్లో. దీన్ని చాక్తో ముందే కట్ చేసుకున్నానండి. మనం పూర్త ఆరినాకైతే రాదండి అది. ఇలా చిన్న పీస్లో మనకు ఎంత అవసరం అనుకుంటే అంత పీసెస్ కట్ చేసుకున్నాను. ఇలా మొత్తం పీస్ కట్ చేసుకొని కాస్త ఒక 2-3 నిమిషాలు ఇలాగే వదిలాలండి. ఇలాగే పెట్టేసారు. ఇంకా ఇది కొబ్బరి బర్ఫీ మనకు చల్లారిందండి. ఇలా పీసెస్ తీసుకొని వేరే పాత్రలకు చాలా బాగుంటుందండి. మనం గుడికి వెళ్తాం కదండి, గుడిలో టెంకాయ కొట్టుకుంటాము, ఇంట్లో పూజ చేస్తే టెంకాయ కొట్టుకుంటాము. అవి పిల్లలు ఎక్కువ తినలేరు, మనం కూడా తినలేరు, పచ్చడి బోర్ వస్తుందండి. ఇలా మంచిగా కొబ్బరి బర్ఫీ చేసుకొని మనం తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇక కొబ్బరి బర్ఫీ తయారైందండి. చాలా బాగుంటుంది, చాలా బాగుందండి. ఇది స్మూత్ ఉంటుంది, మనం తిన్న టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుందండి. రెడీ, కొబ్బరి బర్ఫీ రెడీ. మీరు కూడా ఇంట్లో ఈ కొబ్బరి బర్ఫీ తయారు చేసుకోండి, రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.